నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ చింతా రాజశేఖర్ గారు ఉన్నారు. నమస్కారం సార్. చింతా రాజశేఖర్ గారు, చాలా డేస్ తర్వాత మ్యాక్సిమం నాకు తెలిసి మనం మేలో మాట్లాడుకున్నాము, తర్వాత మళ్ళీ నవంబర్లోనే. ఇప్పుడు ముఖ్యంగా ఏపీ రాజకీయాల విషయాలు మాట్లాడదాము. విశాఖకు గూగుల్ డేటా సెంటర్ వచ్చింది. మరి విశాఖ గూగుల్ డేటా సెంటర్ ఎవరు తీసుకొచ్చారు అంటే ఏం చెప్తారు? ముఖ్యంగా చంద్రబాబు నాయుడు, లోకేష్ గారే తీసుకొచ్చారని చెప్పేసి టీడీపీ నాయకులు మాట్లాడుతూ ఉంటే, కూటమి నేతలు గత ప్రభుత్వంలో మేమే టెంకాయ కొట్టామన్నట్టు కూడా జగన్మోహన్ రెడ్డి, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. అదాన్ని తీసుకొచ్చి ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ వల్ల ఎన్ని లక్షల ఉద్యోగాలు విశాఖకు వస్తాయి, విశాఖ సిటీ ఏ రకంగా డెవలప్మెంట్ అవుతుంది, మొత్తానికి గూగుల్ డేటా సెంటర్ గురించి ఏం చెప్తారు? గూగుల్ డేటా సెంటర్ జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో అదానీ డేటా సెంటర్ అని ఒకటి పెట్టారు. దానికి అదానీ వచ్చి టెంకాయ కొట్టడము అది స్టార్ట్ చేశారు. ఆ తర్వాత అదే ప్రేమిసెస్ని ఇప్పుడు పేరు మార్చి గూగుల్ డేటా సెంటర్ పెట్టారు. ఎందుకంటే ఆ డేటా సెంటర్ గూగుల్ వాళ్ళు పెడుతున్నారు. అంటే అదానీ ఒక కాంప్లెక్స్ కడితే దాంట్లో గూగుల్ వాళ్ళు దాన్ని యూజ్ చేసుకుంటున్నారు. సో ఇనిషియేటివ్ తీసుకున్నదైతే వాస్తవంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని తీసుకున్న ఇనిషియేటివ్ని ఈయన అక్కడ గూగుల్ ఆసక్తి చూపించి గూగుల్ దాంట్లో తమ డేటా సెంటర్ పెట్టడానికి ముందుకు వచ్చింది. అక్కడ పెద్దగా ఉద్యోగాలు వస్తాయి అని సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ మన హైటెక్ సిటీ లాంటిది కానీ, రహేజా లాంటిది కానీ కాదు. అది ఓన్లీ డేటా స్టోరేజ్. అంటే అక్కడ రిక్వైర్డ్ లిమిటెడ్ నెంబర్ ఆఫ్ పీపుల్, నాకు తెలిసి 2000-3000 మందికి అక్కడ ఎంప్లాయ్మెంట్ రావచ్చు. కానీ అక్కడ ఏంటంటే దేశవ్యాప్తంగా లేకపోతే సౌత్ ఏషియా మొత్తం డేటా అక్కడ స్టోర్ అయ్యి డిస్ట్రిబ్యూట్ అవుతూ ఉంటుంది. సో అది ఒక స్టోరేజ్ సెంటర్గానే ఉంటుంది. కానీ పెద్దగా మీకు అక్కడ మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ వచ్చి ఉద్యోగాలు చేసి డెవలప్మెంట్ చేసేది ఏమి ఉండదు. మొత్తానికి క్రెడిట్ ఎవరికి ఇస్తారు? జగన్కి ఇస్తారా లేకపోతే చంద్రబాబుకి ఇస్తారా? ఎట్లా చెప్పాలంటే మా చిన్నప్పుడు స్కూల్లో ఒక జోక్ ఉండేది. అన్నిటికంటే చిన్న రాకెట్ తయారు చేద్దామని చెప్పేసి అన్ని దేశాలు డిసైడ్ చేసుకున్నాయంట. డిసైడ్ చేసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయా దేశం, అమెరికా ఏమో దానికి షెల్ తయారు చేస్తుంది. ఓకే. మన జపాన్ ఏమో దాంట్లో ఎలక్ట్రానిక్స్ తయారు చేసింది. రష్యా ఏమో దానికి ఫ్యూయల్ అట్లా అన్ని దేశాలు కొంత కాంట్రిబ్యూట్ చేసుకుంటా మన భారతదేశానికి వచ్చేటప్పటికల్లా అక్కడ ఈ చంద్రబాబు నాయుడు ఉన్నాడు. ఓకే. చంద్రబాబు నాయుడు ఈ ఐటీ ఇన్ఛార్జ్ కాబట్టి ఆయనకు అప్పు చెప్పినారు. ఏం చేయాలి, భారతదేశం ఏం చేయాలంటే దాని మీద మేడ్ ఇన్ ఇండియా అని ఆయన ఫోటో చేసుకొని పంపించాడు. ఆయన చేసింది ఏమీ లేదు, ఎవరో చేసిన దానికి ఆయన మేడ్ ఇన్ ఇండియా అని పేరు వేసుకున్నాడు. చంద్రబాబు నాయుడు చేసేది ఏంటంటే ఎవరో చేసిన పని తనదని చెప్పుకోవటం. తను ఏమి చేయకపోయినా కానీ ఎవరో చేసిన పని తనని చెప్పుకోవటము. అలాగే ఆంధ్రప్రదేశ్ని నాశనం చేసిన వినాశకారి ఆయన. అందరూ విజనరీ అంటారు కదా, ఆయన విజనరీ కాదు, వినాశకారి. దానికి 4-5 నేను చెప్తాను. ఆయన మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు కృష్ణా గోదావరి బేసిన్లో చమురు నిక్షేపాలు దొరికినాయి. దాన్ని ఆయన ఎవరు కావాలని టెండర్ లాగా దాంట్లో గుజరాత్ ప్రభుత్వము, అంబానీలు కలిసి పాల్గొని వాళ్ళు తీసుకుపోయినారు. అప్పుడు అయిపోయిన తర్వాత నరేంద్ర మోడీ అని చెప్పినారు, అంత చెవట సన్నాసి ముఖ్యమంత్రి నేను ఎక్కడా చూడలేదు, ఆయన పాల్గొకుండా వేరే వాళ్ళని పిలవటం ఏంది, మేము పాల్గొని ఆ చమురు నిక్షేపాలని గుజరాత్కి తరలించుకొచ్చి మేము వ్యాపారం చేస్తున్నాము, అంత తెలివి తక్కువ ముఖ్యమంత్రి నేను ఎక్కడా చూడలేదని అప్పుడే 2006లోనో 2007లోనో మోడీ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అది కూడా పోగొట్టినాడు ఆంధ్రప్రదేశ్. అట్లాగే రాష్ట్ర విభజన తర్వాత మాకు ప్రత్యేక హోదా వద్దు, ప్యాకేజీ చాలని రాసిచ్చినాడు. ఆంధ్రప్రదేశ్ యువత ఉద్యోగ ఉపాధి వ్యాపార అవకాశాలు కల్పించి ఆంధ్రప్రదేశ్ ఆదాయాన్ని పెంచే ప్రత్యేక హోదాని మాకు అవసరం లేదు, ప్యాకేజీ చాలని రాశారు. ఇది విజనరీ కాదు, వినాశకారి చేస్తాడు. పోలవరం ఎత్తు 47 మీటర్ల నుంచి 40 మీటర్లకు తీసుకొచ్చినా పర్వాలేదు, మాకు నో ప్రాబ్లం అని 7 లక్షల ఎకరాల నీటి సాగు ఉండాల్సింది దాన్ని తీసుకొచ్చి 2 లక్షల ఎకరాలకు కుదించినాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు కడితే దాన్ని ప్రైవేట్ పరం చేస్తా అంటున్నాడు. ఇవన్నీ వినాశకారి చేసే ఆలోచనలు, విజనరీ కాదు. ఆయన చేయని పనులు తాను చేసినట్టు చెప్పుకుంటాడు. ఆంధ్రప్రదేశ్ సర్వనాశనం చేసినాడు ఆయన. జగన్మోహన్ రెడ్డి తీసుకురాని కంపెనీలు లోకేష్ గారు తీసుకొచ్చారు, చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చినారు. ఏవి? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, AI డేటా సెంటర్. ఈ డేటా సెంటర్ వల్ల విశాఖలో ఉన్న చదువుకున్న విద్యార్థులకు, రాష్ట్రంలో చదువుకున్న విద్యార్థులకు కూడా 184,000 ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. మరి దీని గురించి ఎందుకు మీరు ఆలోచిస్తలేరు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏమంటారు, ఐటీ నేనే తీసుకొచ్చినా అంట.
ఏఐ నేనే తీసుకొచ్చా అంటాడు రేపొద్దున్న. ఇక్కడ ఏఐలో ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారో దేశంలో చాలా చోట్ల ఉంది, ఐటీ సెంటర్లు చాలా చోట్ల ఉన్నాయి. సో అక్కడ ఏఐ ఎవరు ఎక్కడెక్కడ వెళ్తుంది, రాబోయే 5 సంవత్సరాల తర్వాత ఎవరెవరు ఎంతెంత ప్రగతి సాధించారు, ఎన్నెన్ని ఉద్యోగాలు సాధించారు అనేది రాబోయే రోజుల్లో తెలుస్తుంది మనకి. చంద్రబాబు నాయుడు ఏం చెప్తున్నారు, ఏమి చేయకపోయినా కానీ ఇప్పుడు నిన్న ఆ ఛానల్లో వాళ్ళకి సిగ్గన్నా ఉందా లేదా, అది జర్నలిజమా బూట్ లిక్కరిజమా నాకైతే అర్థం కాదు. కానీ ఆ మహాన్యూస్ వంశీ ఏమంటాడంటే అవసరమైతే మొందా తుఫాన్ని తీసుకెళ్లి అవతలకి విసిరేసేవాడంట. సిగ్గన్నా ఉందా, జర్నలిజమా బూట్ లిక్కరిజమా? అట్లాగే మరి మన ఇక్కడ జమైకా బొమ్మని రాదు, మెలిసా తుఫాన్ అని ఉంది అక్కడ 200కి, దీనికంటే 10 రెట్లు పెద్దది అది. ఆడ పోయి ఆ తుఫాన్ కూడా బయటికి ఇసిరేసి రమ్మని చెప్పండి. ఏం మాట్లాడతారు వాళ్ళు అసలు? భజన 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 పబ్లిసిటీ చేసేది అంత సర్వనాశనం, ఏదో అద్భుతాలు చేస్తున్నట్టు జనాలకి మభ్యపెట్టడం. ఇప్పుడు ఈ 18 నెలల కాలంలో కూడా ఏంటంటే 10 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చారన్నట్టు కూడా కూటమి మాట్లాడుతూ ఉంది. నిజంగా తీసుకొచ్చినట్టు మీరు అనుకుంటున్నారా? అంతకుముందు 5 సంవత్సరాల్లో ఏం తీసుకొచ్చినారో ఇప్పుడు కూడా అదే తీసుకొచ్చినారు. కాగితం మీద గ్రౌండ్ అయ్యేవి శూన్యం, అయ్యే ఏమి ఉండవు. ఎవరో చేసినా వీళ్ళు తెచ్చుకున్నట్టు చెప్పుకోవాలి కానీ చేసేది ఏమి ఉండదు. వీళ్ళు చేసేది ఏంది, అమరావతిని అమ్మేయటము, అమరావతిలో 5 లక్షల కోట్ల స్కాము, ఇవన్నీ స్కాములు చేయటము, లిక్కర్ స్కామ్, లిక్కర్ కల్తీ మద్యం, ఇది వీళ్ళు చేసేది. ఓకే, ఇప్పుడు గతంలో చంద్రబాబు నాయుడు ఐటీతో మాట్లాడినారు 2004లో, 2024లో ఆయన ఏఐతో మాట్లాడుతున్నారు. అంటే నమ్మొచ్చా? చెవిలో పువ్వు పెడుతున్నారంట. ఐటీ తీసుకొచ్చింది రాజీవ్ గాంధీ గారు, ఇక్కడ మన హైటెక్ సిటీ ప్రారంభోత్సవం చేసింది, పునాదిరా చేసింది నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు. ఓకే, సో ఇక్కడ చంద్రబాబు నాయుడుకి దానికి ఎటువంటి సంబంధం లేదు, దూరాన సంబంధమే లేదు. కానీ చంద్రబాబు నాయుడు తీసుకొచ్చిన డేటా సెంటర్ని తానే తీసుకొచ్చాను అని చెప్పిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఆ క్రెడిట్ ని కూడా తానే కొట్టేస్తున్నారు అనేది కూడా ఒక చర్చ. నిజమే అంటారా? అదాని డేటా సెంటర్ ఉన్నది కదా, అదాని డేటా సెంటర్ పేరుకి ముందర గూగుల్ పెట్టినారు కదా, అది స్టార్ట్ అయింది అదాని డేటా సెంటర్ లాగా. ప్రిమిసెస్ అది కాకుండా వేరేది, అదాని డేటా సెంటర్ కాకుండా వేరేది ఏమైనా ఉందా? గూగుల్ వేరే చోట వచ్చిందా? అదే ప్లేస్లో వచ్చింది కదా. అదే ఎవడో దాని మేడ్ బై చంద్రబాబు నాయుడు అని బ్రాండింగ్ చేసుకుంటాం అంతే. కానీ ఇప్పుడు ఏఐ డేటా సెంటర్ మీద జగన్మోహన్ రెడ్డి కూడా కొన్ని వ్యంగ్యంగా కామెంట్ చేసినారు. ఆ కామెంట్ తన మీదనే మళ్ళీ టీడీపీ నాయకులు కూటమి ట్రోల్ చేశారు. ఆయన ఎటువంటి కామెంట్ చేశారంటే ఏఐ అంటే ఏంటంటే డేటాకి మైండ్ అప్లై చేస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నట్టు కూడా ఆయన కామెంట్ చేసినారు. నిజంగా ఆ రకంగా ఉంటుందా? డేటా అంటే ఏంటి? డేటా అంటే సమాచారం, ఇంటెలిజెన్స్ అంటే మైండ్ అంటే ఇంటెలిజెన్స్. అప్లై యువర్ మైండ్ అంటే బుర్రవాడు అంటాం. అంటే ఏంటి? తెలివి ఉపయోగించాం అంటే ఇంటెలిజెన్స్ ఉపయోగించమని అర్థం. డేటాకి ఇంటెలిజెన్స్ అప్లై చేస్తే అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఉదాహరణకి పోయినసారి విజయవాడకి తుఫాన్ వచ్చింది, వరదలు వచ్చాయి. వరదలు వస్తే వీళ్ళు ఒక ఏఐ అప్లికేషన్కి ఒక కామెంట్ ఇచ్చారు. ఏంటి? డ్రోన్ ద్వారా ఫుడ్ ప్యాకెట్లు అందిస్తున్నట్టు ఒక ఫోటో క్రియేట్ చేయమని. ఎవరైనా సరే మీ దగ్గర ఫోన్ ఉంటే రాహుల్ గాంధీ జగన్మోహన్ రెడ్డి షేక్ హ్యాండ్ చేసినట్టు ఒక ఫోటో క్రియేట్ చేయమని గ్రాక్ కానీ లేకపోతే చాట్ జీపీటీకి కానీ ఒక కామెంట్ ఇవ్వండి. అదేం చేస్తుంది? డేటా అంటే రాహుల్ గాంధీ ఫోటో, జగన్మోహన్ రెడ్డి ఫోటోలు అన్ని తీసుకొచ్చి షేక్ హ్యాండ్ ఇస్తున్నట్టు అప్లై చేస్తున్నట్టు అది చేస్తుంది. అంటే అది తన మైండ్ అప్లై చేసి ఆ ఫోటోలు రెండు తీసుకొచ్చి వాళ్ళిద్దరు కలిసి ఉన్నట్టు చూపిస్తుంది మీకు. జగన్మోహన్ రెడ్డి చెప్పింది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు మాకు లక్షల జీతాలు డ్రా చేశామని చెప్పుకునే చవట సన్నాసి దద్దమ్మలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు డేటాకి మైండ్ అప్లై చేస్తే ఏందని ఎగతాళి చేస్తున్నారు. వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎట్లయినారో, ఏడ చదివినారో, ఎట్లయినారో నాకైతే అర్థం కాదు. కానీ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒకటి తీసుకుందాం. భారతదేశాన్ని కాంగ్రెస్ పార్టీ 2 ముక్కలు చేసిందని అంటారు అందరూ. ఈ బీజేపీ, ఆర్ఎస్ఎస్, హిందుత్వవాదులు, సనాతనీయులు, పవన్ కళ్యాణ్ బ్యాచ్. ఒక గ్రాక్ కానీ లేకపోతే చాట్ జీపీటీ కానీ వెళ్ళి హూ ప్రపోజ్డ్ 2 నేషన్ థియరీ అంటే దేశాన్ని 2 ముక్కలు చేసే అనే థియరీని మొట్టమొదట ఎవరు ప్రపోజ్ చేశారు అంటే అదేం చేస్తుంది? మొత్తము సమాచారంలో అంటే డేటా ఎక్కడెక్కడుందో వెతికి 2 నేషన్ థియరీ ఎప్పుడెప్పుడు ఎవరెవరు మాట్లాడారు అందిస్తే మనకి ఫస్ట్ వీర్ సావర్కర్ అని చెప్తారు కదా. సావర్కర్
వినాయక్ దామోదర్ సావర్కర్. అతను వచ్చి హిందువులు ముస్లింలు ఒకేసారి ఉండటం, ఒకే చోట ఉండటం సాధ్యం కాదు, 2 నేషన్ థియరీ అని ఫస్ట్ ఆయన ప్రపోజ్ చేశాడు. దానిని పట్టుకొని జిన్నా అవునవును నిజమే, మాకు కూడా 2 నేషన్ థియరీ కావాలి, దేశాన్ని 2 ముక్కలు చేయాలని. దేశాన్ని 2 ముక్కలు చేయాలని ప్రతిపాదించింది కాంగ్రెస్ పార్టీ కాదు, బీజేపీ పూర్వీకులు, బీజేపీ విత్తనాలైన వీర్ సావర్కర్, వినాయక్ దామోదర్ సావర్కర్. దాన్ని జిన్నా పట్టుకున్నారు. ఇవన్నీ మీ చాట్ జీపీటీలో కొడితే ఏమవుతుంది, ఎక్కడెక్కడ ఏ పుస్తకాలు ఏ మీటింగుల్లో ఇవన్నీ ఉన్నాయో వెతికి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక షెల్ఫ్ నిండా ఒక 1000 పుస్తకాలు ఉన్నాయనుకోండి, దాంట్లో ఏ పుస్తకంలో ఏ సమాచారం ఉంటుందో మీకు తెలియదు. కానీ మీరు ఆ సమాచారం ఏంటి, డేటా. ఆ పుస్తకంలో ఉన్న సమాచారం ఒక డేటా. దాన్ని మీరు ఎవరు రాశారు, ఎప్పుడు రాశారని మీరు కమాండ్ ఇస్తే ఆ పీడిఎఫ్స్ అన్ని చదివి, ఆ డేటా మొత్తం చదివి మీకు సమాచారం ఇచ్చేదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో ఏఐ అనేది డేటాకి మైండ్ అప్లై చేస్తే ఏఐ అనేది 100% కరెక్ట్. ఈ చవట సన్నాసి దద్దమ్మలకి, ఈ జన సైనికులకి ఇలాగ అర్థం కాదు. అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు విశాఖకు ఫిష్ హార్బర్లు, మటన్ కొట్లు తీసుకొచ్చినాడు. చంద్రబాబు నాయుడు 4వ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏకంగా డేటాని తీసుకొచ్చారు, ఏఐని తీసుకొచ్చారు, వాళ్లకు వీళ్లకు తేడా ఇది అన్నట్టు మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు తీసుకొచ్చాడా? ఇప్పుడు ఉన్నదా? ఎప్పటి నుంచో ఉంది. దాదాపు ఒక రోబోలు కూడా తయారైనాయి, ఏదో రోబోలు కూడా తయారైనాయి జపాన్లో. చంద్రబాబు నాయుడు తీసుకొచ్చేది ఏంటి నాకు అర్థం కాదు. భారతదేశానికి చంద్రబాబు నాయుడు రాకముందరే భారతదేశంలో ఏఐ ఉంది. సో ఆయన చెయ్యంది కూడా నేను చేసినా అని చెప్పుకోవడమే. చంద్రబాబు నాయుడు చేసేది ఏంటంటే ఉన్నది అమ్మేసుకోవటము, దోచుకోవటము, తన వాళ్ళకి దోచిపెట్టడము, ఇదే. కానీ కూటమి ఈ 16 నెలల్లో ముఖ్యంగా 7.28 లక్షల ఉద్యోగాలు కల్పించామని, అదేవిధంగా 7.65 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని చెప్పేసి పట్టణ ప్రాంతంలో ఇప్పటికే 50,000 ఇళ్లను మంజూరు చేశామన్నట్టు కూడా మాట్లాడుతున్నారు మంత్రి పార్థసారథి గారు. నిజమే అంటారా? అబద్ధం, పచ్చి అబద్ధం. డేటా ఇవ్వాలండి మీరు. అదే డేటా ఆర్టిఫిషియల్ ఇంజనీర్ కొట్టండి, ఆంధ్రప్రదేశ్లో ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయని కొడితే మొత్తం డేటా వస్తుంది. ఓకే, ఇప్పుడు విశాఖ గూగుల్ డేటా సెంటర్ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఉత్తరాంధ్ర మరింత టీడీపీ కూటమికి కంచుకొట్టగా మారే అవకాశం ఉందంటారా? రేపు 29లో గూగుల్ డేటా సెంటర్ని చూపించి ఎన్నికలకు వెళ్తారా అంటే ఏం చెప్తారు? దానివల్ల ఏం ఉపయోగం ఉండదు. దానివల్ల పెద్దగా ఉద్యోగాలు మహా అయితే 2,000 మందికి ఉపాధి రావచ్చు, అంతకుమించి ఏం రాదు. దానివల్ల ఏం ఉపయోగం లేదు. అంటే 29లో మళ్ళీ ఆయన అమరావతిలో పెట్టాలి కదా, మరి అక్కడెందుకు పెట్టాడు చంద్రబాబు నాయుడు? అమరావతి కదా ప్రపంచ స్థాయి రాజధాని, అమరావతిలో పెట్టకుండా ఆడబోయి ఎందుకు పెట్టినాడు? అంటే గూగుల్ డేటా సెంటర్ కి సముద్రం కావాలి, నీళ్లు కావాలి, కరెంట్ కావాలని చెప్పేసి కూడా మచిలీపట్నంలో పెట్టొచ్చు. మరి మచిలీపట్నంలో పెట్టొచ్చు. అదే బే ఆఫ్ బెంగాల్ కొంచెం కిందకు వస్తే మచిలీపట్నంలో ఉంది, లేదా కాకినాడలో పెట్టొచ్చు, లేదా ఒంగోలులో పెట్టొచ్చు, బాపట్లలో పెట్టొచ్చు, నెల్లూరులో పెట్టొచ్చు. ఆర్థిక రాజధానిగా ఏమైనా తీర్చిదిద్దే అవకాశం ఉందేమో? ఏమీ లేదు, ఆడ ఉన్నదా అని పేరు మార్చి పెట్టినాడు అంతే. అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి కూడా ఇలాంటి కంప్లైంట్ తీసుకెళ్లారు విశాఖకు. విశాఖ రాజధాని అంటున్నారు కదా, విశాఖ రాజధాని అన్నారు. ఆయన విజన్ ఆయనది. కానీ 29లో ఇదే గూగుల్ డేటా సెంటర్ చంద్రబాబుని సీఎం చేస్తుందా? చంద్రబాబు నాయుడు 2024లోనే సీఎం కాలేదు, ఈవీఎంలు ఆయన సీఎం చేసినాయి. మీకు 100 సార్లు చెప్పినాను, దానికి ఆధారాలు ఇచ్చినాను. 29లో చంద్రబాబు నాయుడు సీఎం అయ్యే అవకాశమే లేదు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ నీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.